Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము టు గాడ్స్ ప్రామిస్. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉండును. సామెతలు గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం. The righteous are bold as lions. The book of Proverbs chapter 8 verse 1. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు నేను చాలా మందిని చూస్తున్నట్లయితే ప్రతి చిన్న విషయాన్ని మాట్లాడితే ఏం జరిగింది అడ్డుపడుతూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడండి, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీతిమంతులను తన కాపుదలను భద్రతను ఉంచాడు. దీన్ని బట్టి నీతిమంతులు అపవాది సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు సంభవించిన ధైర్యాన్ని కోల్పోకూడదు. ఓర్పు సహనం కలిగి ముందుకు సాగాలి. దేవుని మార్గంలో నడవాలి. పాపం చేసిన వాడు దుష్టుడు పారిపోతారు, ఎందుకంటే వారిలో పాపం ఉంది కాబట్టి. వారిని ఎవరు తరమకుండానే వారు పారిపోతారు. అలాగే దొంగతనానికి వచ్చి మొత్తం దోచుకుని వెళ్ళేటప్పుడు ఎవరి కంట కనపడకుండా పారిపోతారు. అబద్ధములు ఆడేవారు నేను అనలేదు, నేను తప్పు చేయలేదు పక్కన ఉన్న వారి మీద ఎందుకంటే వారు చేసిన తప్పును ఒప్పుకోలేరు. అలాగే వారు తడబడుతూ ఇక్కడ నుండి పారిపోతారు, మార్గాలను కానీ నీతిమంతులైతే ధైర్యం కలిగి ఉంటారు, కాబట్టి మనమందరం ఎదురైన ధైర్యముగా ఉండి దేవుని ముందు విశ్వాసంతో భయము భక్తి కలిగి ఆయన మీద ఆధారపడాలి. అలాగే ఈ లోకాన్ని చూసి మనం భయపడకూడదు. మనము భయపడాల్సింది మన ప్రభువైన యేసుక్రీస్తుకి ఒక్కరికి మాత్రమే. ఆయన యందు భయము భక్తి కలిగి ఆయన దృష్టికి యథార్థమైన వారుగాను నీతిమంతులుగాను ఆయనకు విధేయతగా ఉండి ఆయన కృప మనమందరమును పొందుకొని ఉందుముగాక. ప్రార్థన. జీవము కలిగిన మా దేవ, నీకే వందనములు స్తోత్రములు దేవ. ఈ ఉదయకాల సమయంలో మాతో శ్రేష్టమైన వాగ్దానాన్ని దయచేసిన విధానాన్ని బట్టి నీకే వందనములు స్తోత్రములు తండ్రి. ప్రభువా, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు అని వాగ్దానం చేసావు కదా దేవా. ప్రభువా, మేము ఈ లోకాన్ని చూసి ఈ లోకంలో జరుగుతున్న సంఘటనలను బట్టి మేము భయపడకుండా ధైర్యము కలిగి నీ యొక్క దక్షిణ హస్తమును మా పైన ఉంచండి. ప్రభువా, మేము పాపములు చేసేవారముగా కాకుండా నీ యందు నీతిగా జీవించి నీతిగా ఎంచబడే ధన్యతను మాకు, అట్టి నీ కృపను, నీ విశ్వాసమైన జీవితమైన ఆత్మ ఫలాలను మాకు అనుగ్రహింపండి. ప్రభువా, అటు నీ బలాన్ని, నీ శక్తిని, నీ యొక్క జ్ఞానమును మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.